రామగుండం కార్పొరేషన్ 25వ డివిజన్ను అభివృద్ధి చేయాలని కార్పొరేటర్ సుమలత బురదలో కూర్చొని నిరసన ప్రదర్శన చేపట్టారు. గత కొంతకాలం నుంచి డివిజన్లోని కాలనీల అభివృద్ధికి పాలకులు అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డివిజన్ అభివృద్ధి చేసేంత వరకు విభిన్న రకాలుగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కాలనీ వాసులతో పాటు కార్పొరేటర్ బురదలో కూర్చున్నారు. పద్మావతి కాలనీ రోడ్డుకు టెండర్ వచ్చినప్పటికీ అధికారులు ఆదిలోనే ఆపివేశారని ఆరోపించారు. ఇప్పటికైనా డివిజన్ను అభివృద్ధి చేయకపోతే కలెక్టర్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. భారీగా కురుస్తున్న వర్షానికి పద్మావతి కాలనీ మెయిన్ రోడ్డు చెరువును తలపిస్తున్నది. ఈ చెరువును తలపిస్తున్నది ఇక్కడి నుండి వెళ్ళే వాహనాలు కింద పడుతూ ముసలి వాళ్ళు చిన్నపిల్లలైతే కింద పడి కాళ్ళు చేతులు విరగొట్టుకుంటున్నారు. ఈ ఉద్దేశాన్ని మేము దృష్టిలో పెట్టుకొని గత 3 సంవత్సరాల క్రితమే ఈ పద్మావతి కాలనీ మెయిన్ రోడ్డు కౌన్సిల్ తీర్మానం చేసి టెండర్కి పిలవడం జరిగింది. టెండర్కి పిలిచినాక టెండర్కు ఒక కాంట్రాక్టర్కి వచ్చింది. కాంట్రాక్టర్కి వచ్చి ఇసుక కంకర పోసి మళ్ళీ దాన్ని తీసుకెళ్లడం జరిగింది. ఎందుకు తీసుకెళ్తున్నామంటే నన్ను ఇక్కడ అధికారులు రోడ్డు వేయద్దనేసి చెప్తున్నారని ఆయన చెప్పడం జరిగింది. మరి ఈ 25వ డివిజన్ రామగుండం నగరపాలక సంస్థలో లేదా ఎవరు స్పందించడం లేదు. మేయర్ గారు కానీ కమిషనర్ గారు కానీ స్పందించడం లేదు. వీరు స్పందించలేరని కలెక్టర్ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారు కూడా ఎలాంటి చొరవ కూడా తీసుకోవడం లేదు. మరి డివిజన్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ చేయకుండా ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎవరి నిర్లక్ష్యం దీనికి మాకు సమాధానం చెప్పాలి. ఈ రోడ్డు వేసేంత వరకు మా ఈ ధర్నాలు ఆగవు. చేసిన గొంగలు అక్కడనే ఎక్కడ పొందాలి